సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి 80 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈ 80 వేకెన్సీస్ ఏ విభాగాల్లో ఉన్నాయో వాటికి దరఖాస్తులు చేసుకోవాలంటే ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, దీంతోపాటు అప్లికేషన్ విధానం, ఎంపిక విధానం వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం. పోస్టుల పరంగా చూసుకుంటే కనుక ఇందులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తే 32 ఖాళీలు ఉన్నాయి. అలాగే మెకానికల్లో అయితే 27 ఖాళీలు, ఎలక్ట్రికల్లో అయితే 6, అలాగే కంప్యూటర్ సైన్స్లో 4 ఖాళీలు, ఇక మెటలర్జీలో 1, అలాగే కెమికల్లో కూడా 1 ఖాళీ, సివిల్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఫైనాన్స్లో 5 ఖాళీలు ఉన్నాయి, ఇక హ్యూమన్ రిసోర్సెస్లో అయితే 2 ఖాళీలు ఉన్నాయి. సో ఇలా మొత్తం కలిపి 80 ఖాళీలు అయితే ప్రకటించారు. సో ఇందులో దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ లేదా పైన మనం తెలుసుకున్న విభాగాలు ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ వంటివి. సో ఈ విభాగాల్లో ఏదైనా ఒక విభాగం నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ పొంది ఉండాలి. సో ఇది అన్ని పోస్టులకి. కాకపోతే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్కి మాత్రం వేర్వేరు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సో అది వేర్వేరుగా చూసుకుంటే కనుక ఫైనాన్స్లో వచ్చేసరికి ICAAI కాస్ట్ అకౌంటెంట్స్, లేకపోతే MBA లేదా PG డిప్లొమా లేదా PG డిగ్రీ, ఇది ఫైనాన్స్లో పూర్తి చేసి ఉండాలన్నమాట. సో ఈ ఫైనాన్స్ విభాగంలోనే మనము ఈ MBA లేదా PG డిప్లొమా, PG డిగ్రీ ఈ విద్యార్హత పొంది ఉండాలి. సో ఇది ఫైనాన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక హ్యూమన్ రిసోర్సెస్ విషయం చూసుకుంటే కనుక MBA లేదా PG డిప్లొమా ఉండాలి, లేకపోతే PG డిగ్రీ అయినా ఉండాలి. అయితే ఈ డిగ్రీ ఉండాల్సింది HR లేదా పర్సనల్ మేనేజ్మెంట్, లేకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సైన్స్, అలాగే సోషల్ వెల్ఫేర్ లేదా సోషల్ వర్క్, ఈ విభాగాల్లో అంటే ఈ సబ్జెక్ట్స్లో MBA లేదా PG డిగ్రీ లేదా PG డిప్లొమా పూర్తి చేసుకొని ఉండాలి. సో ఇది పోస్టుల వారీగా మీకు ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్లో కూడా అభ్యర్థులకు విభాగాల పరంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కేవలం విభాగాల పరంగానే కాకుండా కేటగిరీస్ పరంగా కూడా, అభ్యర్థుల కేటగిరీస్ పరంగా కూడా ఈ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో మనము ఓవర్వ్యూగా చూసుకుంటే కనుక 27 ఇయర్స్ అయితే మినిమం ఉండాలి. 27 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఈ విభాగాలకైతే ఏజ్ లిమిట్ అయితే ప్రకటించారు. సో కంప్లీట్గా విభాగాలు అలాగే కేటగిరీస్ పరంగా ఒకసారి క్లియర్గా చూసుకోవాలంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ అయితే వెరిఫై చేసుకోండి, ఇది బెటర్. సో ఇది ఎలిజిబిలిటీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ అప్లికేషన్ విధానం చూసుకుంటే కనుక ఈ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి UR, EWS అండ్ OBC నాన్ క్రీమీ లేయర్ ఈ అభ్యర్థులకైతే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలోనే. ఇక SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ పర్సన్, అలాగే ఇంటర్నల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈ కేటగిరీస్కి చెందిన అభ్యర్థులకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ప్రకటించలేదు. సో మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది అప్లికేషన్స్కి సంబంధించిన వివరాలు. ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జామ్, అలాగే ఇంకొకటి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీ అప్లికేషన్స్ పరంగా మిమ్మల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత అందులో మీరు సాధించే స్కోర్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో ఆ ఇంటర్వ్యూ అయితే మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ లేదా ఫోన్ లేదా SMS ఈ పరంగా మీకైతే ఇంటర్వ్యూ గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. ఈ ఎగ్జామ్ విషయం చూసుకుంటే కనుక ఇది 2 పార్ట్స్లో నిర్వహిస్తారు. ఒకటి వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో పార్ట్ వచ్చేసి మీ సబ్జెక్ట్ పరంగా, అంటే ఇందాక మనం చూసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇటువంటి విభాగాలు ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక విభాగం నుంచి మీరు ఎంచుకునే విభాగం నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మొత్తము 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందుకు మీకు ఇచ్చే గడువు 2 గంటల సమయం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తే, ఒకవేళ రాంగ్ అయితే కనుక 0.25 అయితే డిడక్ట్ చేస్తారు. సో ఇది బాగా గమనించుకోవాల్సిన విషయం. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కంప్లీట్ క్వశ్చన్స్ మనము 150 అని చూసుకున్నాము. కాకపోతే ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్, అంటే ఇందాక మనం చూసుకున్నట్టు కన్సర్న్ సబ్జెక్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవి 100 మార్క్స్కి ఇస్తారు. అలాగే జనరల్ ఆప్టిట్యూడ్లో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ కూడా సేమ్ 50 మార్క్స్కి ఉంటుంది.
సో ఇలా మొత్తం 150 క్వశ్చన్స్. సో ఇది ఎంపిక విధానం. అలాగే ఇంటర్వ్యూ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎగ్జామ్ పరంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ తర్వాత శాలరీ విషయం చూసుకుంటే కనుక 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మీకు జీతం అందుతుంది. దీంతోపాటు 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందని ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో ఇది BDL విడుదల చేసిన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి సంబంధించిన వివరాలు. మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఒకసారి ఆఫీషియల్ వెబ్సైట్ లేదా ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే సందర్శించండి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.